హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ చూసారు కదండి. మనం ఆన్లైన్లో అప్లై చేసాం కదా కేవీ స్కూల్కి. అప్లై చేసిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత మనము డాక్యుమెంట్స్ అనేవి స్కూల్కి వెళ్ళి బేబీని కూడా తీసుకువెళ్ళి మన చైల్డ్ కూడా తీసుకొని వెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాలని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అండి. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఏ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, మనం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు బోత్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ 2 కాపీస్ తీసుకువెళ్ళాలండి. అక్కడ జిరాక్స్ అనేది సబ్మిట్ ముందుగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది రెడీగా పెట్టుకోవాలండి. మనము అప్లై చేసినప్పుడు వ్యూ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయగానే మనం అప్లై చేసిన మొత్తం లిస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనము చక్కగా ముందుగానే ప్రింట్అవుట్ తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. వన్స్ వాళ్ళు స్కూల్ నుంచి మనకి ఫోన్ చేయంగానే ఈ సర్టిఫికెట్స్ అన్నీ నేను చెప్పాన్ని కరెక్ట్గా దగ్గర పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అప్లికేషన్ ఫామ్ అనేది జిరాక్స్ తీసుకొని దగ్గరగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ అండి కంపల్సరీ ఉండాలి. ఏ సర్టిఫికెట్ మిస్ అయినా కానీ మనకి సీట్ అనేది మనకి కన్ఫామ్ అవ్వదండి. సో అందుకని బేబీ బర్త్ సర్టిఫికెట్, మన చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికెట్, చైల్డ్ యొక్క ఆధార్, ఈ 2 తీసుకోవాలండి. నెక్స్ట్ పేరెంట్స్ ఆధార్ అన్నమాట, అంటే ఫాదరు మదరు ఇద్దరి ఆధార్ అనేది మనం తీసుకువెళ్ళాలి. నా ఆధార్ అనేది తీసుకువెళ్ళలేదండి, కానీ కంపల్సరీ కావాలన్నారు. సమయానికి నా ఫోన్లో ఉంది కాబట్టి జిరాక్స్ తీయించుకోవాల్సి వచ్చింది. సో మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఫాదర్ ఆధార్, మదర్ ఆధార్, చైల్డ్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ గ్రూప్ అండి. బ్లడ్ గ్రూపు మనం ఆప్షన్లో మనం ఫిల్ చేస్తాం కదా, సో దానికి ప్రూఫ్గా మనం బ్లడ్ గ్రూప్ కూడా రిపోర్ట్ అనేది మనం తీసుకోవాలి. ఇది కూడా రెడీగా పెట్టుకోండి. తర్వాత బేబీ చైల్డ్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి 2 దగ్గర పెట్టుకోండి. తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్ అన్నమాట. రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే మనం ఎక్కడ ఉంటున్నాం అనేది. నాకు తెలిసి దీనికి ఆధార్ సరిపోతుందండి, లేకపోతే గ్యాస్ కానీ పాస్బుక్ కానీ ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఆధార్ అనేది రెసిడెన్షియల్ ప్రూఫ్కి సరిపోతుందండి. ఇక్కడ ఆధార్ ఒక చోట ఉండి వేరే చోట ఉంటారు కదండి, వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది కదండి, ఆ రెంటల్ అగ్రిమెంట్ మీద హౌస్ ఓనర్ది మనం సైన్ అనేది చేయించుకొని ఆ రెంటల్ అగ్రిమెంట్ అనేది రెడీగా ఉంచుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చైల్డ్ బ్లడ్ గ్రూప్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెసిడెన్షియల్ ప్రూఫ్ అనేది మనకి కావాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కానీ ఓబీసీ కేటగిరీలో కానీ మనం క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలండి. ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చేసేసి ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిలో 8 lakhs పర్ యానం ఉండేవాళ్ళు అనమాట క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నమాట. అది కూడా బేబీ పేరునే ఉండాలండి. మన ఫాదర్కి ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి అప్లై చేస్తే మనకి త్వరగా వచ్చేస్తుందండి. అప్పుడైతే సచివాలయంలో పెట్టుకున్నారు. ఫాదర్ది క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే బేబీకి కూడా త్వరగా వచ్చేస్తుంది. ఒకవేళ బేబీ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే ఫాదర్ది ముందు ఇప్పుడు అప్లై చేసేసుకోండి. ఫాదర్ది రిఫరెన్స్గా పెట్టేసి బేబీకి త్వరగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికెట్ అండి. ఇక్కడ బీపీఎల్ కేటగిరీలో పెడతారు కదండి, బీపీఎల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఇప్పుడైతే టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడైనా సరే వెళ్ళి అప్లై చేసుకోండి, 10 daysలో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అండి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి వర్తిస్తుంది. అంటే ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బిలో ప్రోవర్టీ లైన్ కింద ఉండేవాళ్ళు అందరూ రిచ్ ఉండరు కదండి, వాళ్ళ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది పెట్టారండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనమాట. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వేరేగా ఉంటుంది, అది కూడా అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్ అనేది బీపీఎల్ కింద అప్లై చేసిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లస్ రేషన్ కార్డు కూడా తీసుకువెళ్ళాలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కేటగిరీ 1 and 3 అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్
అప్లై చేసిన వాళ్ళు బిలో 8 lakhs ఉండేవాళ్ళు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. అది బేబీ పేరున వస్తుంది, చైల్డ్ నేమ్న మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు మేము సచివాలయంలో అప్లై చేసామన్నమాట. నెక్స్ట్ ఈ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఫామ్ అనేది మనం సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నేను త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, సర్వీస్ సర్టిఫికెట్ మరియు డిస్టెన్స్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటాయండి. ఇవి మన సైట్లోనే ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసి ఆ ఫామ్స్ అనేవి మనం జిరాక్స్ తీపించుకొని సైన్ పెట్టించుకోవాలన్నమాట. ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ దగ్గరకు వచ్చేసి మనమైతే గజిటెడ్ సైన్ అనమాట, అంటే గ్రీన్ పెన్నుతో పెడతారు కదండి, వాళ్ళతోనే సైన్ చేయించుకోవాలండి. పెద్ద ఆఫీసర్తో సైన్ పెట్టించుకోవాలి. ఇక్కడైతే డిఆర్ఎం ఆఫీసర్తో మేమైతే సైన్ పెట్టించామన్నమాట. మా వారికి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ ఏం లేవు, సో మేము ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ పెట్టలేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ అంటే ట్రాన్స్ఫర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా త్వరగా కన్ఫామ్గా సీట్ అనేది వస్తుంది అనమాట అండి. ఈ సర్టిఫికెట్స్ మనం సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో నేను ఆ వీడియో కూడా పెడతానండి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా. ఇప్పుడు వచ్చేసి సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్ అలాంటి కొన్ని లేట్ అయినా కానీ వాళ్ళు అంటే ఇప్పుడే అప్లై చేసుకుంటే 2 రోజులు అటో ఇటో అయినా కానీ వాళ్ళు లెటర్ రాపించుకుంటారండి, అంటే కొంచెం లేటుగా ఇస్తాము అని. సో అలా లెటర్ రాపించుకొని తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు. కొన్ని బ్రాంచెస్లో ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది. నేను అప్లై చేసిన బ్రాంచ్లో అలానే కొంతమంది ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళ చేత లెటర్ రాయించారండి. అలా లెటర్ రాయించుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, కన్ఫర్మ్ చేశారు సీట్ అనేది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బేబీని కూడా తీసుకువెళ్ళాలి మీరు, మన చైల్డ్ని కూడా. ఎందుకంటే కొంచెం హాలిడేస్ వస్తాయని పిల్లల్ని ఊర్లకని అలా పంపించకండి. ఇలా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి సీట్ అనేది కన్ఫర్మ్ చేసినాక ఒక ఫామ్ ఇస్తారండి. అది తీసుకువెళ్ళి మనం బయట ఫీజు అనేది పే చేయాలన్నమాట. నాకు తెలిసి స్కూల్ దగ్గరలోనే ఉంటుందండి బయట ఫీ పే చేసుకునేది. మన దగ్గర యూనియన్ బ్యాంక్ అనేది ఉంటే యూనియన్ బ్యాంక్లో కూడా మనం ఫీ అనేది పే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మన ఫోన్లోనే పే చేసినా కానీ దాని ప్రింటౌట్ అనేది కావాలి. సో మనం బయటకు వెళ్ళి ప్రింటౌట్ తీయించాలన్నమాట. బయట మనము ఫీ పేమెంట్ అనేది చేయిస్తే కొంచెం ఎక్స్ట్రా మనీ అనేది అడుగుతారండి. ఇక్కడ ఫీ వచ్చేసి మనకి 1500 అండి. మనీ కూడా తీసుకువెళ్ళండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు. 1500 వచ్చేసి ఫీజు అవుతుందండి. అడ్మిషన్ ఫీజు వచ్చేసి 25 రూపీస్ అవుతుందండి. బోత్ బాలవాటిక అండ్ నాకైతే బాలవాటిక 3 అయితే ఐడియా ఉందండి, బాలవాటిక 1 ఐడియా లేదు. సో నేను బాలవాటిక 3 ప్లస్ క్లాస్ 1 కూడా కలిపి ఇద్దరికి కలిపి 1525 రూపీస్ అవుతుందండి ఒక్కొక్కరికి. డిజేబిలిటీ పెడితే ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా కావాలండి. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్కి ఎక్స్ ఆర్మీ సర్టిఫికేట్ కూడా మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఫీ అనేది పే చేయాలన్న ఇలా మనం ఫీ అనేది పే చేసినాక చూస్తున్నారు కదా, ఇలా ఫామ్ అనేది మనం జిరాక్స్ తీపించుకోవాలండి. ఇలా వస్తుంది. ఈ జిరాక్స్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్లో సబ్మిట్ చేయాలన్నమాట. వెంటనే అప్పుడే ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వార్టర్ అనమాట. ఏప్రిల్ టు జూన్ వరకు మనం ఫీజు అనేది పే చేసినట్టు అవుతుంది అనమాట. ఈ ఫామ్ అనేది మీరు పారేయకుండా ఎక్కడికి పొరపాటున ఇది చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఫీ పే చేసేటప్పుడు ఈ స్టూడెంట్ ఐడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఐడి ద్వారానే నెక్స్ట్ క్వార్టర్కి మనం పే చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. లేకపోతే మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది, మనం స్కూల్ వాళ్ళని అడగాల్సి వస్తుంది అనమాట. మనం ఈ ఫీ పేమెంట్ కూడా ఈజీగా మన ఇంట్లోనే మనం పే చేసుకోవచ్చు అండి, మన ఫోన్తోనే. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు కంపల్సరీ చెప్తాను. నా వీడియోస్ మీకు వర్తి అనిపిస్తే, యూస్ఫుల్గా ఉంటే, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడే వాళ్ళకి. నా వీడియో మీకు నచ్చితే, మీకు ఉపయోగపడింది అనుకుంటే, నేను మంచి కంటెంటే ఇచ్చాను అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఆల్ ద బెస్ట్.